మరి పైథాన్ అనేది ఎవరు నేర్చుకుంటే బాగుంటుందంటారు? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ క్వశ్చన్. పైథాన్ ఈజ్ ఏ వెరీ వెరీ ట్రెండింగ్ లాంగ్వేజ్ టుడే ఇన్ ద మార్కెట్. సో బికాస్ విచ్ ఈజ్ అంటే దాన్ని చాలా చోట్లలో వాడుతున్నాం. పైథాన్ కోర్స్ అనేది ఎకడమిక్లో ఉన్న వాళ్ళు మాత్రమే నేర్చుకోవాలి. ఎకడమిక్ అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు ఎకడమిక్లో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్. ఒక్కసారి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఎకడమిక్స్ కంప్లీట్ అయిపోయాక బయటికి వచ్చి జాబ్ ట్రయల్స్ కోసం పైథాన్ నేర్చుకోవటం అనేది వేస్ట్. రీజన్ ఏంటంటే బీటెక్ అయిపోయింది, వాళ్ళకి జాబ్స్ లేవు. వాళ్ళు ఫ్రెషర్ జాబ్స్కి ట్రై చేసేటప్పుడు చాలామంది పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత జాబ్స్కి ట్రై చేస్తారు. బట్ ఎక్కడ కూడా పైథాన్ బేస్డ్గా ఫ్రెషర్ రిక్రూట్మెంట్స్ లేవు. పైథాన్ విత్ అదర్ కాంబినేషన్స్లో ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి నేను ఇచ్చే అడ్వైజ్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఎకడమిక్లో ఉన్నవాళ్ళు పైథాన్ నేర్చుకోవచ్చు. ఓ 10th క్లాస్ అయిపోయిన వాడు కోడింగ్ నేర్చుకోవాలంటే పైథాన్తో బిగిన్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు. కానీ డిగ్రీ ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ ట్రయల్స్కి వెళ్ళే వాళ్ళు పైథాన్ నేర్చుకోవటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. రీజన్ ఏంటంటే పైథాన్ బేస్డ్ ఫ్రెషర్ జాబ్స్ లేవు. ఓకే, దేర్ ఆర్ నో జాబ్స్ ఇన్ పైథాన్.